ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హ్మ్. వారి యొక్క భాష తీరు కనుక మనం గమనిస్తే ఊకినే చేసినవి ముఖ్యమంత్రినా ఈయన లేకపోతే మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నా అని ఇప్పటికీ అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినంటే సరే ప్రజల సమస్యల సందర్భంలో మాట్లాడిండు కావచ్చు అనుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన భాష మారకపోవడం నిజంగా ఇది ఆ, ప్రజలు ముక్కులో వేలేసుకుంటున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రసంగం వస్తేనే టీవీలో ఆఫ్ చేసే పరిస్థితికి వచ్చింది. చిన్నపిల్లలను చూడనిస్తలేరు, ఎందుకంటే ఆయన మాటల తీరు అట్లా కనిపిస్తూ ఉన్నది. తొండలో లాగులు దొరుకుతాం, మీరు ఉరేసుకొని సావాలి, బండ కట్టుకొని సావాలి, పేగులు మెడలు వేసుకుంటాం అంటే ఇది ఆ, సభలలో మాట్లాడినంటే నా ఓ తీరు అనుకుందాం, చివరికి అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతున్నాడు కదా. హ్మ్. ఒక తెలంగాణ సాధించిన నాయకుని పట్టుకొని కసబుతో పోల్చడం, ఉరేసుకోండి, లేదా బండ కట్టుకొని రంగనాయక సాగర్లో సావండి, లేకపోతే మల్లన్న సాగర్లో బండ కట్టుకొని దునికి సావండి. ఇదేం భాషనే ముఖ్యమంత్రి? నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు పనిచేయడానికి ఉన్నావా, లేకపోతే ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి ఉన్నావా? ఇట్లా కేసీఆర్ కూడా ఇది ఎప్పుడు మాట్లాడిండు వస్తుంది? గతంలో. ఇది ఎప్పుడు వస్తుంది అంటే హ్మ్. సబ్జెక్టు లేకుంటే ఇది అంత వస్తుంది. హ్మ్. సబ్జెక్టు ఉన్నోడు ఇది మాట్లాడాడు. హ్మ్. నీ దగ్గర సబ్జెక్టు లేకనే ఇట్లాంటి గలీజు మాటలు, ప్రజలు ఈసడించుకునే భాషను నువ్వు ప్రయోగిస్తున్నావు. నువ్వు ఏం నేర్పుతున్నావు? నిన్ను ఆదర్శంగా తీసుకొని రేపు ఎదుగుతున్న రాజకీయ నాయకులు కానీ, నిన్ను చూస్తున్న ప్రజలు కానీ ఏం నేర్చుకోవాలి? ప్రజలకు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? లీడర్ అంటే గిట్లుండాలని చెప్తున్నావా? నీకు ఒక కుర్చీ, అది ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు నువ్వు. ఏ మామూలు కార్పొరేటర్ కుర్చీలే, ఇంకేదో చిన్న చిన్న కుర్చీ కాదు. ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తివి నువ్వు. నువ్వే దిగజారి మాట్లాడుతున్నావంటే ఏమనుకోవాలి ప్రజలు?